గోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సంపూర్ణ సామాజిక సాధికారతే లక్ష్యంగా సమగ్ర కులగణనకు శ్రీకారం. నీటి కాలుష్యం వల్లే ముప్పు. కాలుష్యం కోరల్లో ఢిల్లీ. ఛత్తీస్ సీఎంకు 508 కోట్ల రూపాయల ముడుపులు. చక్రబంధంలో గాజా సిటీ. సంక్రాంతి నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ లక్ష్యం. భూగర్భ జలాల సంరక్షణలో ఏపీ ఆదర్శం. ఖరీఫ్ దిగుబడులు 144 లక్షల టన్నులు. ఆహార పంటల విస్తీర్ణం పెరగాలి. ఫ్లోరైడ్ రక్కసిపై పోరు. బెజవాడలో ఉదయగిరి యుద్ధ వీరులు. పర్యాటక కేంద్రంగా చెరువు. ఆకట్టుకున్న జీన్స్ రీసైకిల్ షో. అఫ్ఘాన్ హ్యాట్రిక్, నెదర్లాండ్స్ పై ఘన విజయం. రాత్రిపూట నిద్ర బాగా పట్టాలంటే ఈ ఆహారం తప్పనిసరి. ఈరోజు వార్తలను చూద్దాం. సామాజిక అసమానతలను రూపుమాపేందుకు సమగ్ర కులగణన, సంపూర్ణ సామాజిక సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణనకు శ్రీకారం చుడుతోంది. సమాజంలో అణగారిన వర్గాలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆరోగ్య విద్యా ఫలాలు అందేందుకు వీలుగా ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దాదాపు శతాబ్దం తర్వాత రాష్ట్రంలో కులగణన ద్వారా మరిన్ని పేదరిక నిర్మూలన పథకాలు, మానవ వనరుల అభివృద్ధితో పాటు తారతమ్యాలు, అసమానతలను రూపుమాపేలా ప్రణాళిక రూపొందించింది. శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి కీలక సమావేశంలో ఈ మేరకు కులగణన నిర్ణయానికి ఆమోదం లభించింది. సమాచార, పౌర సంబంధాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మంత్రిమండలి నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ తర్వాత కులగణన ప్రక్రియ చేపడతామని తెలిపారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆయా సామాజిక వర్గాల నాయకులతో సమావేశాలు, 5 ప్రాంతాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేపడతామన్నారు. కులగణన చేపట్టాలని కోరుతూ ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినా స్పందన లేదన్నారు. ఈ నేపథ్యంలో బీసీల ఆత్మబంధువుగా సీఎం జగన్ చేపడుతున్న కులగణనను సామాజిక సాధికార సురక్షగా అభివర్ణించారు. నీటి కాలుష్యం వల్లే ముప్పు. నీటి కాలుష్యం వల్లే సకల జీవరాశులకు, మానవ మనుగడకు తీవ్రంగా ముప్పు వాటిల్లుతున్నదని పలువురు వక్తలు పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ 25వ సదస్సు శుక్రవారానికి 2వ రోజుకు చేరుకుంది. సదస్సులో 12 ప్రత్యేక సెషన్లు, 4 సైడ్ ఈవెంట్లు జరిగాయి. సాగునీటి సరఫరా, డిమాండ్ నిర్వహణ, భూగర్భ జలాలను పెంపొందించడం, సాగునీటి వనరులను పొదుపుగా వినియోగించడం, పరిశ్రమల అవసరాలను తీర్చడం తదితర అంశాలను సమగ్రంగా చర్చించారు. వివిధ దేశాలు, రాష్ట్రాల ప్రతినిధులు తమ ప్రాంతాల్లో అమలు చేస్తున్న సుస్థిర సాగునీటి విధానాలు, తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంటల దిగుబడులు సాధించడం, మురికి నీటిని శుద్ధి చేయడం వంటి అంశాలను ప్రస్తావించారు. తైవాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రువే బెకావో నీటి కొరత, నీటి కాలుష్య నివారణ, కాలుష్యం నుంచి రక్షణ, నదుల్లో నీరు కలుషితం కావడం వల్ల పంటలకు వాటిల్లే ముప్పు, అవసరానికి మించి నీటి వినియోగం తదితర అంశాలను విశదీకరించారు. కాలుష్యం కోరల్లో ఢిల్లీ. దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. శుక్రవారం ఉదయం తీవ్రమైన ప్లస్ కేటగిరీకి చేరిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
మితిమీరిన కాలుష్యంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నగరాన్ని పొగమంచు కమ్మేసింది. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గురువారం ఉదయం ఢిల్లీలో 346గా ఉన్న వాయు నాణ్యత సూచి సాయంత్రానికల్లా 418కి చేరిందని కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. శుక్రవారం ఉదయం ఏకంగా 450గా నమోదైందని తెలియజేసింది. లోధి రోడ్, జహంగీర్పురి, ఆర్కేపురం, ఇందిరాగాంధీ ఎయిర్పోర్టులో వాయు నాణ్యత సూచి 438, 491, 486, 473గా ఉన్నట్లు పేర్కొంది. నగరాన్ని పొగమంచు కమ్మేసిన డ్రోన్ దృశ్యాలను వార్తా సంస్థ ఏఎన్ఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. కాలుష్య తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఛత్తీస్ సీఎంకు 508 కోట్ల రూపాయల ముడుపులు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్కు ఓ బెట్టింగ్ సంస్థ నుంచి ఏకంగా 508 కోట్ల రూపాయల ముడుపులు అందినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం సదరు బెట్టింగ్ సంస్థ యూఏఈ నుంచి కాంగ్రెస్ పార్టీకి భారీగా డబ్బులు పంపుతోందని వెల్లడించింది. గురువారం అదుపులోకి తీసుకున్న ఓ క్యాష్ కొరియర్ ఈ మేరకు వాంగ్మూలమిచ్చాడు. అతని మొబైల్తో పాటు బెట్టింగ్ సంస్థ ఉన్నతోద్యోగి ఈమెయిల్స్ను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపగా ఈ విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి అని పేర్కొంది. చక్రబంధంలో గాజా సిటీ. గాజాలో హమాస్ మిలిటెంట్లతో హోరాహోరీ పోరు కొనసాగుతోందని ఇజ్రాయిల్ సైన్యం వెల్లడించింది. తమ పదాతి సేనలు, వైమానిక దళాలు శత్రువులపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయని, ప్రశంసనీయమైన విజయాలు సాధిస్తున్నాయని హర్షం వ్యక్తం చేసింది. మిలిటెంట్ల దాడులను తమ జవాన్లు గట్టిగా తిప్పికొడుతున్నారని పేర్కొంది. శుక్రవారం జరిగిన దాడుల్లో చాలామంది మిలిటెంట్లు హతమయ్యారని, వారి సొరంగాలు నామరూపాలు లేకుండా పోయాయని తెలియజేసింది. గాజా సిటీలో దాడులు ఉధృతం చేయబోతున్నామని ప్రకటించింది. ఇజ్రాయిల్ హమాస్ ఘర్షణలో మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. శుక్రవారం నాటికి గాజాలో 9,200 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. గాజాలో మిలిటెంట్ల అధీనంలో ఉన్న 240 మంది బందీల ఆచూకీ కోసం ఇజ్రాయిల్ సైన్యం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం అమెరికా డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఈ డ్రోన్లు గత వారం రోజులుగా గాజా ఉపరితలంపై చెక్కెర్లు కొడుతున్న దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సంక్రాంతి నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదింటి అక్క చెల్లెమ్మ సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో ఉన్న సీఎం జగన్ సర్కార్ వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలో మరో 5 లక్షల పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో గృహ నిర్మాణ శాఖ అడుగులు వేస్తోంది. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద 30.75 లక్షల మంది పేద మహిళల పేరిట విలువైన ఇంటి స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాక ఇందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు కూడా ఇచ్చారు. మొదటి దశ కింద మొన్న ఆగస్టు నెలాఖరు నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. గత నెల 12 నాటికి రెండో దశలోని కొన్ని ఇళ్లతో కలిపి 7.43 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. భూగర్భ జలాల సంరక్షణలో ఏపీ ఆదర్శం. భూగర్భ జలాల సంరక్షణలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్గా నిలిచిందని కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ కమిషనర్ పిఎస్ రాఘవయ్య వెల్లడించారు. రాష్ట్రంలో సమీకృత సాగునీరు, వ్యవసాయ అభివృద్ధి పరివర్తన పథకం
సత్ఫలితాలిస్తోందని చెప్పారు. విశాఖలో జరుగుతున్న ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ రెండో రోజు సదస్సులో రాఘవయ్య వ్యవసాయ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలో సుమారు 40,000 చిన్న తరహా సాగునీటి చెరువులున్నాయన్నారు. వీటిలో 1000 చెరువుల ఆధునికీకరణ చేపడుతున్నామని, ఇందులో భాగంగా చెరువుల లోతు, వాటి గట్లను పటిష్టం చేయడంతో పాటు వీటి కింద పంట కాలువలను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచ బ్యాంక్ 1,600 కోట్ల రూపాయల నిధులను ఇందుకు సమకూర్చిందని రాఘవయ్య చెప్పారు. ప్రస్తుతం 568 చెరువుల ఆధునికీకరణ జరుగుతోందని, 102 చెరువుల పనులు పూర్తయ్యాయని, ఎప్పటి వరకు 219 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఆయన వివరించారు. ఖరీఫ్ దిగుబడులు 144 లక్షల టన్నులు. ప్రతికూల పరిస్థితులు ఉన్న ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేసిన రైతులు దిగుబడులపై ఆశాజనకంగా ఉన్నారు. వ్యవసాయ శాఖ విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనా నివేదిక ప్రకారం ఈసారి 144 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది రాష్ట్రంలో ఖరీఫ్ సాగు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఖరీఫ్ సీజన్లో సాధారణ విస్తీర్ణం 84.98 లక్షల ఎకరాలు కాగా, గత ఏడాది 89.68 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. దిగుబడులు 164 లక్షల టన్నులు వచ్చాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 74 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు సాగయ్యాయి. దిగుబడులు 144 లక్షల టన్నులు వస్తాయని అంచనా వేశారు. అయితే రెండో ముందస్తు అంచనా నివేదికలో దిగుబడులు కొంతమేర పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఆహార పంటల విస్తీర్ణం పెరగాలి. నీటి కొరత పెరిగే కొద్దీ ప్రజల జీవన ప్రమాణాల్లో అనేక మార్పులు వస్తాయని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ గ్లోబల్ మిషన్ లీడర్ అమల్ తాల్బీ తెలిపారు. ముఖ్యంగా ఆహార కొరత వేధిస్తుందని చెప్పారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు తప్పవన్నారు. 2030 నాటికి 670 మిలియన్ల మంది ఆకలితో అలమటిస్తారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార పంటల విస్తీర్ణాన్ని పెంచాల్సి ఉందన్నారు. 2050 నాటికి ప్రస్తుతం ఉన్న ఆహార ఉత్పత్తి రెట్టింపయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో 500 మిలియన్లకు పైగా ఉన్న వ్యవసాయ క్షేత్రాల నుంచి 80% వరకు ఆహారం ఉత్పత్తవుతోందని తెలిపారు. పేదరికాన్ని జయించేందుకు ప్రపంచ బ్యాంక్ అత్యంత కీలక నిర్ణయాలను అమలు చేస్తోందన్నారు. ఫ్లోరైడ్ రక్కసిపై పోరు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న ఫ్లోరైడ్ రక్కసిపై ప్రభుత్వం పోరు పెట్టింది. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఫ్లోరైడ్ కలిగిన నీటి కారణంగా కిడ్నీ రోగాల బారిన పడి అవస్థలు పడుతున్న ప్రజల కష్టాలు తీర్చనుంది. తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. శుద్ధి చేసిన కృష్ణా జలాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఫ్లోరైడ్ బారి నుంచి ప్రజలను రక్షించే చర్యల్లో భాగంగా కృష్ణానది జలాలను సరఫరా చేయడానికి ప్రభుత్వం 49.94 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. బెజవాడలో ఉదయగిరి యుద్ధవీరులు తుపాకీలు, మిషన్ గన్స్, మిసైల్స్ వంటి యుద్ధ సామాగ్రి లేని రోజుల్లో అలనాటి రాజులు కర్రలు, కత్తులు, బరిసెలు, గండ్రగొడ్డళ్ళు, ఈటెలు, బాకులు, డాలు వంటి ఆయుధాలతోనే యుద్ధాలు చేసేవారు. అలా విజయనగర సామ్రాజ్య వ్యవస్థాపకులు హరిహరరాయలు, బుక్కరాయలు ఉదయగిరి కోటలో ప్రవేశపెట్టిందే ఈ ఉదయగిరి యుద్ధ కళ.
ఎంతో విశిష్టత ఉన్న ఈ యుద్ధ విద్య మారుతున్న కాలానుగుణంగా కాలగర్భంలో కలిసిపోతూ వచ్చింది. అయితే దీనికి మళ్ళీ ఊపిరి పోసేందుకు మన విజయవాడ నగరానికి చెందిన ఉదయగిరి యుద్ధ గురువు లంకా వెంకటేశ్వర్లు కుమారుడైన లంకా సాంబశివరావు, ఆయన శిష్యుడైన కాళిదాస్ విజయ్ కుమార్ నిత్య పోరాటం చేస్తున్నారు. పర్యాటక కేంద్రంగా చెరువు 2 దశాబ్దాల జగ్గయ్యపేట వాసుల కళ నెరవేరబోతోంది. ఈ ప్రాంతంలోనే ఊర చెరువు పర్యాటక కేంద్రంగా, అభివృద్ధి కేంద్రంగా మారుతోంది. 9 నెలలుగా చెరువు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నియోజకవర్గ కేంద్రంగా మున్సిపాలిటీగా ఉన్న జగ్గయ్యపేట పట్టణ నడిబొడ్డున సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు ఉంది. దీన్ని సుందరీకరించి ఆహ్లాదాన్ని అందించాలనే సంకల్పం 20 ఏళ్ల క్రితమే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మదిలో రూపుదిద్దుకుంది. పట్టణంలోని ఎర్రకాలువ, వేపలవాగు కాలువల నుంచి వచ్చే నీరు ఈ చెరువుకు సప్లై ఛానల్ అయినా దీనిలో వ్యర్థాలు కలవడంతో కలుషితమైంది. దీన్ని ప్రక్షాళన చేసి సుందరవనంలా తీర్చిదిద్దడానికి చెరువు అభివృద్ధి ప్రాజెక్టును ఎమ్మెల్యే ఉదయభాను చేపట్టారు. ప్రభుత్వ సహకారంతో పాటు దాతలు, పట్టణ సమీపంలో ఉన్న వివిధ కర్మాగారాల యాజమాన్యాల తోడ్పాటుతో మొదటి విడతగా సుమారు 5 కోట్ల రూపాయల అంచనాతో సుందరీకరణ పనులు చేపట్టారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్, మల్కన్ చెరువు, ఖమ్మం లకారం చెరువు మాదిరిగా అన్ని హంగులతో రూపొందించాలనే సంకల్పంతో ఆ దిశగా ముందుకెళ్తున్నారు. ఆకట్టుకున్న జీన్స్ రీసైకిల్ షో. జీన్స్ రీసైకిల్ షో ఆకట్టుకుంది. జీన్స్ వ్యర్థాలతో తయారు చేసిన దుస్తులను ధరించిన విద్యార్థులు ర్యాంప్ వాక్ చేసి అదరగొట్టారు. సమనా కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జీన్స్ రీసైకిల్ షోను ఆ సంస్థ డైరెక్టర్ అల్తాఫ్ హుస్సేన్తో కలిసి సంస్థ అధిపతి సమనా మొసాది శుక్రవారం ప్రారంభించారు. ఫ్యాషన్ టెక్నాలజీ చదివిన విద్యార్థులకు ఫ్యాబ్రిక్ డిజైనింగ్లో అపార అవకాశాలు ఉంటాయని వారు చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అఫ్ఘాన్ హ్యాట్రిక్, నెదర్లాండ్స్పై ఘన విజయం. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్కు షాకిచ్చింది. గాలివాటం అన్నవాళ్లు లేకపోలేదు. కానీ వరుసగా పాకిస్తాన్, శ్రీలంక లాంటి మాజీ ఛాంపియన్లను మట్టి కరిపించి ఆశ్చర్యపరిచింది. ఈ బలమైన జట్లను ఓడించి సెమీస్ రేసును రసవత్తరంగా మార్చిన ఆఫ్ఘనిస్తాన్కు నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్టు ఎదురైతే ఇంకేముంది, ఘన విజయం ఖాయమే. ఆఫ్ఘాన్ అదే చేసింది. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్లో రాణించి ఆల్రౌండ్ ప్రదర్శనతో నెదర్లాండ్స్ను చిత్తు చేసింది. ప్రపంచ కప్లో వరుసగా 3, మొత్తంగా 4వ విజయంతో సెమీస్ రేసులో పెద్ద జట్ల సరసన నిలిచింది. శుక్రవారం ఆ జట్టు 7 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్ను చిత్తు చేసింది. మొదట నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మహమ్మద్ నబీ, నూర్ అహ్మద్ స్పిన్ వలలో చిక్కుకోవడంతో పాటు రనౌట్ల రూపంలో ఆ జట్టు వికెట్లు పారేసుకుంది. ఇన్నింగ్స్లో 4 రనౌట్లుండడం నెదర్లాండ్ బ్యాటర్ల బాధ్యతారాహిత్యానికి, ఆఫ్ఘాన్ ఉత్తమ ఫీల్డింగ్కు నిదర్శనం. సిబ్రాండ్ 86 బంతుల్లో 58, మ్యాక్స్ వోడౌట్ 40 బంతుల్లో 42 మాత్రమే రాణించారు. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ 64 బంతుల్లో 56 నాటౌట్, రహ్మద్ షా 54 బంతుల్లో 52 అర్ధశతకాలతో జట్టును గెలిపించారు. రాత్రిపూట నిద్ర బాగా పట్టాలంటే ఈ ఆహారం తప్పనిసరి. తృణధాన్యాలతో చేసిన బిస్కెట్లని రాత్రిపూట చిరుతిండిలా తీసుకోవడం వల్ల
మన శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అంది నిద్ర బాగా పడుతుంది. పిస్తా పప్పులో నిద్రకు సాయపడే మెలటోనిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే దీనిలోని ప్రోటీన్లు హాయిగా నిద్రపోయేందుకు దోహదపడతాయి. చిన్న చెంచా గుమ్మడి గింజలు తిన్నా నిద్ర చక్కగా పట్టేస్తుంది. వీటికి చిటికెడు చొప్పున ఉప్పు, దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకుంటే మరీ మంచిది. అలాగని ఈ గింజల్ని మోతాదుకు మించి తీసుకోకూడదు. 2 టమాటో ముక్కలు, కొద్దిగా చీజ్ ఉంచిన బ్రెడ్ శాండ్విచ్ తినడం కూడా మంచిది. దీనిలోని పీచు, ప్రోటీన్లు శరీరానికి అవసరమైన పోషకాలని అందిస్తూనే కలతలేని నిద్రకు సాయపడతాయి. నానబెట్టిన బాదం గింజలని నిద్రించే ముందు తినాలి. భలేగా కునుకు పట్టేస్తుంది. వీటిల్లో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉండి శరీరానికి మేలు చేస్తాయి. అలాగే ఓ చిన్న డార్క్ చాక్లెట్ ముక్కని తినాలి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నిద్ర బాగా పట్టడానికి సాయపడతాయి. ఓట్స్ని పెరుగులో నానబెట్టి కొన్ని పండ్ల ముక్కలు, గింజలను చేర్చుకుని రాత్రి సమయంలో తీసుకుంటే పొట్ట నిండుగా అనిపిస్తుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తల్ని చూద్దాం. NHMలో 60 పోస్టుల భర్తీ. రాష్ట్ర వైద్య శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో 60 పోస్టుల భర్తీకి ఈ నెల 9వ తేదీన వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఫైనల్ MBBS పార్ట్ 1 ఫలితాలు విడుదల. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఈ ఏడాది అక్టోబర్లో నిర్వహించిన ఫైనల్ MBBS పార్ట్ 1 ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలపై రీటోటలింగ్ కోరే విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకు 2,000 రూపాయలు చెల్లించి ఈ నెల 13 లోపు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ డాక్టర్ CH శ్రీనివాసరావు తెలిపారు. ఇగ్నో పరీక్ష ఫీజు గడువు పొడిగింపు. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిసెంబర్ 2023లో నిర్వహించే టర్మ్ ఎండ్ పరీక్షలకు ఆన్లైన్ ద్వారా చెల్లించే పరీక్ష ఫీజు గడువు తేదీని ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు ఇగ్నో ప్రాంతీయ కేంద్రం రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె సుమలత తెలిపారు. వృత్తి పతక జోరు. జాతీయ క్రీడల్లో తెలంగాణ యువ స్విమ్మర్ వృత్తి అగర్వాల్ 5వ పతకాన్ని ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే వివిధ విభాగాల్లో 3 కాంస్యాలు, ఓ రజతం నెగ్గిన వృత్తి శుక్రవారం మహిళల 400 మీటర్ల ఫ్రీ స్టైల్లో వెండి పతకాన్ని ముద్దాడింది. హారిక గేమ్ డ్రా. ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ టోర్నమెంట్లో ద్రోణవల్లి హారికకు మరో డ్రా ఎదురైంది. శుక్రవారం 8వ రౌండ్లో ఆమె టెయోడోరాతో పాయింట్లు పంచుకుంది. 2024 పొట్టి కప్పులో నేపాల్ వమన్. 2024 T20 ప్రపంచ కప్కు నేపాల్ వమన్ అర్హత సాధించాయి. ఆసియా క్వాలిఫైయర్లో ఫైనల్ చేరుకున్న ఈ 2 జట్లకు పొట్టి కప్పు బెర్తులు లభించాయి. ప్రపంచ కప్లో ఈనాడు న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ ఉదయం 10:30 నుంచి, ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.